శరన్నవరాత్రి మహోత్సవాలు అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయాల్లోనే కాదు నివాసాల్లో కూడా అత్యంత ఆధ్యాత్మిక పరంగా నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి తరుణంలో చేయవలసిన పనులేంటి? చేయకూడని పనులేంటి? అమ్మవారిని ఏ విధంగా ఆరాధన చేయాలి? ఏ విధంగా ఆవాహన చేయాలి? ఇలా పలు విషయాల్లో కూడా మనకి కాకినాడకు సంబంధించిన గురువర్యులు వివరించారు. శరన్నవరాత్రులు మొదలవుతున్నాయి కావున అమ్మవారు రోజుకొక అలంకారం ఉంటుంది. ఆ అలంకారాల్లో మనం అమ్మవారిని మన శక్తి కొలది ఏ విధంగా అయితే కొలవాలో ఆ విధంగా కొలుస్తూ ఉంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం చేసే వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, లేదా వ్యాపారంలో కానీ, లేదా వ్యవసాయంలో కానీ, ఇంట్లో ఏవైనా బాధలున్నా కష్టాలున్నా కూడా అవన్నీ కూడా అమ్మవారు తొలగించి మీకు మంచి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. కనుక ఈ అమ్మవారి యొక్క పూజలు ఏ విధంగా చేయాలి? ప్రాతకాలం లేచి ప్రతిరోజు కూడా ఇవాళ ఏ అలంకరణ ఉంటుందో ఆ అలంకరణకి అమ్మవారి యొక్క సంకల్పం చెప్పుకుని ఒకరోజు బాలా త్రిపుర సుందరి, ఒకరోజు గాయత్రీదేవి, ఒకరోజు దుర్గాదేవి, ఒకరోజు ఇంకా అలాగా అలంకారాలన్నీ ఉంటుంటాయి. కనుక ఆ విధంగా అలాగే ఈ యొక్క నవరాత్రుల్లోనే అమ్మవారిని దశమహావిద్యలతో కూడా పూజ చేస్తూ ఉంటారు. ఆ విధంగా కూడా కొంతమంది పూజ చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటారు. ప్రధానంగా అమ్మవారిని ఆరాధించే క్రమంలో నిష్ట అనేది ప్రధానమని, మనం ఎంతగా గొప్పగా పూజించాము అన్నది పక్కన పూర్తిగా పెట్టి కనీసం అమ్మవారికి పంచదార నైవేద్యం పెట్టిన అత్యంత భక్తి శ్రద్ధలతో నిష్టగా పూజించాలని ఆయన తెలియచేశారు. ప్రధానంగా ఈ నవరాత్రుల్లో పూర్తిగా మాంసాహారానికి దూరంగా ఉండాలని, ప్రతిరోజు తలస్నానం ఆచరించి అమ్మవారి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేశారు. ముఖ్యంగా వాహనాలు అంటే ఎక్కువగా వాహనాలపై తిరుగుతున్న అనేక మంది ఈ శరన్నవరాత్రుల్లో వాహనాలు పెట్టి పూజలు చేయడం ద్వారా ఎటువంటి ప్రమాదాలు దరిచేరవని ఆయన తెలియజేశారు. ఇలా మరెన్నో విషయాలు శరన్నవరాత్రులకు సంబంధించి ఆయన వివరించారు. మూలా నక్షత్రం ఉందంటే సరస్వతీదేవి అలంకారం ఉంటుంది. ఆ సరస్వతీదేవి అలంకారంలో మన ఇంట్లో ఉన్న పిల్లల యొక్క సరస్వతీ కటాక్షం గురించి మనం అమ్మవారి దగ్గర పుస్తకాలు అవి పెట్టుకుని పెన్నులు పెట్టుకుని పూజ చేసుకుని వాళ్ళ యొక్క విద్య ఇంకా అభివృద్ధి చెందాలి, వాళ్ళకి ఉన్నత స్థితి కలగాలని చెప్పేసి మనం అమ్మవారిని కోరుకుని ఆ విధంగా పూజ చేయడం జరుగుతుంది. అలాగే నవమి, మహర్నవమి అంటే మనకి వాహనాలు ఉంటుంటాయి. ఆ వాహనాలన్నింటికి కూడా అమ్మవారి అధిపతి, అమ్మవారి యంత్రశక్తి యొక్క శక్తి అంతా అమ్మవారిలోనే ఉంటుంది. కనుక ఆ యంత్రాలు మనకి రోజు మనకు ఉపయోగపడుతుంటాయి. మనం బయటికి వెళ్తుంటాం రోజు ఆ వాహనం మీద. ఆ వాహనానికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే అమ్మవారి యొక్క దయ మనకి ఉండాలి. కనుక ఆ వాహనాన్ని శుభ్రం చేసుకుని ఆ మహర్నవమి రోజు మనం ఆ వాహనానికి పూజ చేసుకోవడం వల్ల, అలాగే మన యంత్రాలు పరికరాలు ఈ పరిశ్రమలు ఉంటాయి, కొన్ని పరిశ్రమలు, ఆ పరిశ్రమల్లో కూడా ఈ మహానవమి రోజు పూజ చేసుకోవడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతుంటారు. ఆమె నవరాత్రుల్లో అమ్మవారి శక్తి కదా, శక్తి దగ్గర మనం చాలా జాగ్రత్త పడి వ్యవహారం చేయాలి. పొద్దున్నే శుచిగా శుభ్రంగా స్నానం చేసి అమ్మవారి యొక్క సంకల్పం చెప్పుకొని అమ్మవారు ఏ విధంగా మన అనుగ్రహించాలో ఆ విధంగా పూజ చేయాలి. అంతేగాని మాంసభక్షణ, మద్యపానం, ధూమపానం ఇలాంటివి ఏమీ చేయకుండా అమ్మవారిని మడితో మనం రోజు కూడా పూజ చేసుకోవడం వల్ల ఇంకా మనకి సద్గతులు ప్రాప్తిస్తాయి.